హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహావుడు పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ నల్గొండ బిడ్డ బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో చెయ్యొద్దో. ఎందుకు రీజన్ చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులము, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక 10 సంవత్సరాలు ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూడదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూలుస్తాం 60 రోజులు అని. అరే ఓపిక ఉండదా 10 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి 2014 నుంచి 19 నుంచి 24లో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి కూలో చూస్తాం ఆ ప్రభుత్వానికి కూలో చూస్తాం అని చెప్పలేదే. మీరు వారం రోజులు నెల రోజులు సంవత్సరం ఇంట్లో పడుకోలేరా? రండి ఉద్యమం చేద్దాం, రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం. రండా కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత గారు రండి న్యాయం బట్టి. నేనెట్లయితే ఇంప్లీడ్ అయినానో మీరు కూడా రండి. కానీ మీకు అయ్యొద్దో, తెలంగాణ బతుకులొద్దో, తెలంగాణ ప్రజల బాగోగులొద్దో, మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్, వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు, కిమ్స్కు పోలేదు, భాస్కర్ దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 48 hours. మనం అందరం రేపటి నుంచి క్రిస్మస్ పండుగలకు వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము. అక్కడ అండర్ గ్రౌండ్గా బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి. 48 గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి మొన్న చేశారు ఓయూజేఏసీ అని, వాళ్ళు ఇంటి మీద దాడి అని. అది రాంగ్. ఓయూజేఏసీ చేయలే. వాళ్ళే డ్రామా ఆడి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే కుట్ర